అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ వచనం. ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుట. 37వ వచనం, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్టుగా కాను. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఇక్కడ రక్షణ పొందిన మనం, విశ్వాస జీవితంలో సాగుతున్న మనం ఇంకా ఆధ్యాత్మిక మూగతనంతో, ఆధ్యాత్మిక చెవిటితనంతో మనం బ్రతుకునలా నడిపించేస్తున్నాం. ఆలోచించండి. మనం ఈ కోవకు చెందిన వారం కాదు అంటారా? కయ్యూని ఏం చేస్తాడో ప్రభువుకు తెలుసు. ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు, పెద్దోడు చిన్నోడు. పెద్దవాడి అర్పణ, కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించలేదు. చిన్నవాడు అర్పణ అంగీకరించాడు, మనసులో కోపం పెట్టుకున్నాడు. కోపం ఎరిగిన ప్రభు, హృదయాంతరంగాలు ఎరిగిన ప్రభు దేవుడు చూడండి కయ్యూని దగ్గరికి వచ్చాడు. కయ్యూను బలకరిస్తున్నాడు, కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. కయ్యూను, కోపం ఎలా అని చెప్పాడు. చూసారా, ఎందుకు కోపడుతున్నావు? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి కోపం వచ్చిందా? చేస్తే కోపం రాదు కదా, తలెత్తుకుంటావు కదా. అసలు చూడండి దేవుడు ఎంత చక్కగా ప్రోత్సహిస్తున్నాడో. తలెత్తుకొని బ్రతుకు, గొప్పగా బ్రతుకు, మంచిగా బ్రతుకు, ఘనంగా బ్రతుకు, నన్ను సంతోషపెట్టేటట్టు బ్రతుకు. నువ్వేం చేయాలంటే, నేను ఏ దారిలో నా దగ్గరికి రావాలో, నాకేం తీసుకురావాలో నేను చెప్పాను కదా. మీ అమ్మ నేను చెప్పలేదా? చెప్పారు కదా. మరి నీ సొంత మార్గంలో వస్తే అట్టా? నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి నీ సొంత మార్గంలో వచ్చి నా అర్పణ తీసుకోమంటే తీసుకుంటానా? అట్లా కాదు కదా. అందుకే నేను నియమించిన మార్గంలో రావచ్చు కదా అని చెప్పాడు. ఇక్కడ వినండి, అతడు ప్రభువుకి ఏమైనా ప్రభువు మాట్లాడినప్పుడు స్పందించాడా? మీరే చెప్పాలి. నాదెందుకు నువ్వు అంగీకరించలేదు, నేనేం చేశానని కానీ, లేదా ఇంకా నేనేం చేయాలో చెప్పని కానీ, మమ్మ మనా నేను ఏం అడగాలని కానీ అన్నాడా? ఏం మాట్లాడలా. చెప్పండి, ఏమి? ప్రభు వెళ్ళిపోయాడు. ఇంతకేమనాలి? విన్నాడా వినలేదు? వాడు విన్నాడా వినలేదా? విన్నాడు. కానీ చేయాల్సింది ఇంతకేం చెవిటితనం ఉంది వాడికి. అది ఈరోజు మనం కూడా ఆ చెవిటితనంతో బాధపడుతున్నాం. వినడానికైతే వింటాం, కానీ మనకు కాదు అన్నట్టు ప్రవర్తిస్తాం. న్యాయం అది? మనతోనే కదా దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు అంత చెప్పినా మనం వినకపోతే, లోబడకపోతే, స్పందించకపోతే ఎవరు వింటారు మరి? నువ్వు నా మాట వినాలని నేను ఎంతో కోరుచున్నాను అని చెప్తాను. నువ్వు నా మాట వింటే బ్రతుకుతావు. మా మాట వింటే బ్రతుకుతావు. చీరాల్లో మార్నింగ్ టైం ఒకసారి ఉదయాన్నే అండి 7 భారతీయ కాలేజ్ చదివే పిల్లడు 7:30కో 7:45కో బైపాస్లో రోడ్ యాక్సిడెంట్ అయ్యి అప్పుడే తీసుకొచ్చారు హాస్పిటల్కి. 108లో తీసుకొచ్చారు. బ్రాడ్ డెడ్, చచ్చిపోయాడు పిల్లడు. కాలేజీకి సిద్ధపడ్డాడు. ఆ పక్కన వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ నాన్న బైక్ కొంటే వాడికి బైక్ రాదు, ఎక్సైటింగ్తో వేసుకొచ్చాడు. వీడి చిన్న పిల్లడు కదా, ఇంటర్మీడియట్ పిల్లలు అంటే 16-17 ఉంటాయి కదా. వాడు నడుపుతున్నాడని వాడి ఫ్రెండ్ నీడు ఎక్కాడు. కాలేజీకి వెళ్ళాల్సిన వాళ్ళు 7 గంటలకి బైపాస్ మీదకి వెళ్ళారు. వాడికి రాలేదు. టిప్పర్ కొట్టడం, డివైడర్ కొట్టడం, టిప్పర్ చెక్కటం, చచ్చిపోయాడు అక్కడే. 108 తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత చూసాను, చనిపోయాడు. రాస్తున్నాం. వినండి, ఆ పక్కన వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళమ్మ ఆ ఏడుపు, ఆ కేకలో నా చెవికి వినబడుతున్నాయి. అరే వద్దురా, నా మాట చెప్పుంటే బతికేవాడురా అంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? వద్దురా. బా, ఆమె ఏడుపండి నాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఓన్లీ సన్, ఒక్క కొడుకు, ఒక్కడే కొడుకు అంట. కళ్ళ ముందు వద్దురా, టిఫిన్ చేసి వెళ్ళరా,
నా మాట వింటే బతికేవాడు. రాబో ఆ ఏడుపు, తల్లి యొక్క ఏడుపు, దేవుడి ఏడుపు కూడా అలాగే ప్రతిసారి. ఒక్కొక్క వ్యక్తి దేవుని మాట వినకుండా జారిపోతున్నప్పుడు, దేవుని మాట వినకుండా పడిపోతున్నప్పుడు, దేవుని మాట వినకుండా ఎంత చెప్పినా నిర్లక్ష్యం చేస్తూ వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని ఘోష కూడా తల్లి లాంటి ఘోషే. ఆలోచించండి. మనం రక్షణ పొందిన మనం, విశ్వాస జీవితంలో సాగుతున్న మనం ఆధ్యాత్మిక చెవిటితనం ఎప్పుడు కలిగి ఉండకూడదు. ఆ తర్వాత అక్కడ చూడండి, వాడు నాలుక కూడా దేవుడు వాడిని ముట్టినప్పుడు ఎప్పత అన్నప్పుడు వాడు ఎంత చక్కగా మాట్లాడా, తేటగా మాట్లాడుచుండెను. చెప్పండి ఏంటి తేటగా? మనం ఏంటి తెలుసా? దేవుని నమ్మిన మనం, ఈరోజు వాక్య సత్యాన్ని ఎరిగిన మనం తేటగా మాట్లాడాలి. అది ఎవరు ఏది అడిగినా వాక్యం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవరు నేను ఏది అడిగినా తేటగా చెప్పాలి, అనర్గళంగా చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. వాళ్ళ అనుమానాలు తీర్చాలి. నీలో ఉన్న నిరీక్షణ బట్టి హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో జవాబు ధైర్యంగా చెప్పాలి. ఎందుకో తెలుసా? ప్రపంచంలో అన్ని ప్రశ్నలకు ఇందులో ఏముంది? నువ్వు చెప్పాలి, నువ్వు ఎరిగి ఉండాలి. అందుకే దివారాత్రాలు దీన్ని, అందుకే నీ నాలుగు ఎందుకు ఇచ్చాడంటే దీనిని తేటగా చెప్పడానికి. మరి చెప్తున్నామా మనం? మన మీద చూడండి ఎంత బాధ్యత ఉందో. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? తేటగా చెప్పాలి, వినాలి. నీ గురించి, నీ వాక్యం, నీ ప్రసంగం, లేదా నువ్వు చెప్తున్న సాక్ష్యం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళు అనాలి, మేము ఎప్పుడు వినలేదు ఈ మాటలో, ఎప్పుడు వినలేదే. నీ ద్వారా దేవుడు పలికించాలి, తేటగా చెప్పాలి. మరి ఏం చేయాలి? తేటగా చెప్పాలంటే కష్టపడి చదవాలి, కష్టపడి నేర్చుకోవాలి, దివారాత్రాలు ధ్యానం చేయాలి. అందుకు కదా దేవుడు మనకి జీవితం ఇచ్చాడు. మీరు ప్రతిరోజు ఇలా లెక్క పెట్టుకోవాలి. మీరు ఈరోజు ఇన్ని గంటల్లో నేను ఎన్ని గంటలు ప్రభు కొరకు బ్రతికాను అన్న ఒక లెక్క, రోజు ఒక డైరీ మెయింటైన్ చేయండి. మీరు మీ జీవితం ఏంటో అర్థమైపోద్ది. ఈ రోజు నుంచి నా పని చేయండి. ఈరోజు 24 గంటల్లో నేను ఈ 24 గంటల్లో దేవుడి కోసం ఎన్ని గంటలో కనీసం అదని రాయండి. కొంతకన్నా మీ జీవితాలు మారతాయేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా చేయిపోయారు, ఇప్పటి నుంచి మీ నాలుక తెరవండి, తేటగా మాట్లాడాలి. నా గురుకు మీరు ఆధ్యాత్మిక చెవిటితనంతో ఎంత మాత్రం ఉండొద్దు. స్పష్టంగా నా మాట వినండి, నాకు ఇష్టమైంది చేయండి అంటున్నాడు. ఆ రీతిగా మనం దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక.